గురువుగారు, మనం చేసిందే మనకి తిరిగి లభిస్తుందని అంటారు. అది మంచికైనా చెడుకైనా వర్తిస్తుందా? తప్పనిసరిగా వర్తిస్తుందమ్మా. ఎందుకనంటే వల్లభాచార్యుల వారని చెప్పి శుద్ధాద్వైతం అంటారు. మనం మామూలు లోకంలో మనకి ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము ఇలాంటి పేర్లు మనం తరచుగా వింటుంటాం. కానీ వల్లభాచార్యుల వారు శుద్ధాద్వైతం అనే దాన్ని ఒకదాన్ని నెలకొల్పారు. అంటే శుద్ధాద్వైతము అని అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ద్వైతంలో కూడా చాలా శుద్ధత్వాన్ని, అంటే పరమ దేవుణ్ణి ఎవరైతే మనం అనుకుంటున్నామో ఆయనకి జీవుడికి మధ్య తేడా లేదు, జీవుడు శుద్ధుడు కావాలి అని ఆయనది యొక్క ఉద్దేశం. సరే, అటువంటి వల్లభాచార్యుల వారు ఒకసారి శిష్యులతోటి వెళుతూ ఉంటుంటే ఒక కొండ చిలువ చుట్టూత వేలాది కొద్ది చీమలు చుట్టుముట్టేసి దాన్ని చంపాలని చూస్తున్నాయి. ఒకసారి ఎంత ఆశ్చర్యమో చూడండి. కొండ చిలువ ఏమిటి, అన్ని వేలాదిగా లక్షలాదిగా చీమలు దాని మీద పడి దాన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నాయి. శిష్యుడు వల్లభాచార్యుల వారిని అడిగారు, స్వామి అదేమిటి, లోకంలో కొంత పెద్ద కొండ చిలువ ఇన్ని చీమలు దాన్ని చంపాలని ఒక్కసారి చుట్టుముట్టేశాయి అంటే ఒక్కసారి ఆయన ధ్యానంలోకి వెళ్ళారు. ధ్యానంలోకి వెళ్ళి, నాయన ఇది ఈ కొండ చిలువ పూర్వజన్మలో ఒక సాధువు, ఈ చీమలు ఉన్నాయి చూడు ఆయన యొక్క శిష్యులు. ఈ సాధువు సన్యాసిగా ఉంటూ కూడా తన కోరికలు తీర్చుకోవటం కోసం ఈ శిష్యుల్ని మోసం చేశాడు. ఆ మోసం చేసినందుకు ఫలితం ప్రతి వాళ్ళు కూడా ఎవరు చేసిన తప్పు వారు అనుభవించాలి, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించాలి కదా. వాళ్ళ దగ్గర నుంచి అన్యాయంగా రకరకాలలో ఆర్జన్ని చేశాడు, వాళ్ళకి ఎటువంటి హితోపదేశము చేయలేదు. అందువల్ల వాళ్ళు మనస్సులో అది పెట్టుకున్నారు. తర్వాత జన్మలో ఇదిగో ఈ రకంగా చీమల కింద మారారు. చేసిన ఆ పాపాన్ని, ఆ కర్మని అనుభవించటం కోసం ఆ సాధువేమో కొండ చిలువ కింద మారాడు. ఈ కొండ చిలువని ఈ జన్మలో ఇదిగో ఈ చీమలన్నీ కలిసి చుట్టుముట్టాయి, చంపుతున్నాయి. అందువల్ల ఈ ఎవడు చాలా చేసేటువంటి పని చాలా 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 పుణ్య పాప విచక్షణ దృష్టితోటి చెయ్యాలి అని వల్లభాచార్యుల వారు చెప్తూ, సరే మనకి కనిపించింది దీనికి విముక్తి కలిగిద్దామని చెప్పి మంత్రజలాన్ని తీసుకొని వాటి మీద ప్రోక్షణ చేశాడు. వాటికి విముక్తి కలిగింది అని చెప్పి వల్లభాచార్యుల యొక్క జీవిత చరిత్రలో మనకు కనపడుతుంది. మొత్తానికి మనం ఇందులో గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు ఎప్పటికైనా సరే.